టీజీపీఎస్సీ పరీక్షల గ్రూప్ 1, 2, 3 ప్రత్యేకం జూన్ 4, 2026 నాటి కరెంట్ అఫైర్స్ మరియు ది హిందూ విశ్లేషణకు స్వాగతం. ఈ వీడియోలో మేము టాప్ 10 అత్యంత కీలకమైన ఎంసీక్యూలను చర్చిస్తాము. ప్రశ్న 1. కర్ణాటక రాష్ట్ర 34వ ముఖ్యమంత్రిగా ఇటీవల 2026 జూన్ 3న ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎవరు? సరైన సమాధానం డీకే శివకుమార్. ప్రశ్న 2. భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రకటన ప్రకారం నైరుతి రుతుపవనాలు ఏ తేదీన కేరళ తీరాన్ని అధికారికంగా తాకాయి? జూన్ 4, 2026. ప్రశ్న 3. ఇబోలా వైరస్ భయాల నేపథ్యంలో హైదరాబాద్ విమానాశ్రయం ఆర్జీఐఏలో ఇటీవల జ్వరంతో పట్టుబడి గాంధీ ఆసుపత్రికి తరలింపబడ్డ ప్రయాణికుడు ఏ దేశస్థుడు? సరైన సమాధానం సూడాన్. ప్రశ్న 4. కేంద్ర ప్రభుత్వ నూతన ఆర్డినెన్స్ ద్వారా ఇటీవల సుప్రీంకోర్టు యొక్క గరిష్ట మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య ఎంతకు పెరిగింది? సమాధానం 37 న్యాయమూర్తులు. ప్రశ్న 5. ఆరావళి పర్వత శ్రేణుల సరిహద్దు నిర్వచనాన్ని పునఃపరిశీలించడానికి సుప్రీంకోర్టు ఇటీవల ఎవరి అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని వేసింది? కాంచన్దేవి. ప్రశ్న 6. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి సరికొత్త ప్రాంతీయ సామాజిక రాజకీయ ఉద్యమం ప్రారంభించబోతున్నట్లు ప్రకటించిన తమిళనాడు ప్రముఖ మాజీ ఐపీఎస్ అధికారి ఎవరు? అన్నామలై. ప్రశ్న 7. గ్రేట్ నికోబార్ ఐలాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పర్యావరణ అనుమతులను వ్యతిరేకిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రికి ఇటీవల లేఖ రాసిన మాజీ కేంద్ర మంత్రి ఎవరు? జైరాం రమేష్. ప్రశ్న 8. ఇరాన్ దేశపు రివల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీకి అక్రమంగా నిధులు సమకూర్చడం ద్వారా పశ్చిమ దేశాల ఆంక్షలను తప్పించుకుంటున్న ఏ అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్పై అమెరికా ఆంక్షలు విధించింది? నోబిటెక్స్. ప్రశ్న 9. ప్రధానంగా ఇంధన రక్షణ సహకారం లక్ష్యంగా చేసుకుని జూన్ 3 నుండి 7 వరకు భారతదేశంలో పర్యటిస్తున్న వెనిజులా యాక్టింగ్ ప్రెసిడెంట్ ఎవరు? డెల్సీ రోడ్రిగ్స్. ప్రశ్న 10. హైదరాబాద్లోని ఏ రద్దీ వాణిజ్య ప్రాంతంలో గల హెల్మెట్ బజార్ స్టోర్లో జూన్ 4న భారీ అగ్ని ప్రమాదం సంభవించి ఆందోళన రేకెత్తించింది? అమీర్పేట్. మీ ప్రిపరేషన్కు ఆల్ ది బెస్ట్. మరిన్ని తాజా కరెంట్ అఫైర్స్ విశ్లేషణల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాల మూలాలను చూపిస్తుంది.